వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 12న చేపట్టనున్న యువత పోరు. ఏపీలో భద్రత కోసం మహిళలు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. శ్యామల. మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదు. ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్య రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు మాజీ ఎమ్మెల్యే. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన జీవోని అంగన్వాడీ ఉద్యోగులకు అందించారు. ఈ రోజు దగ్గర 24 ఆర్గనైజేషన్స్ తో ఎంఓయూలు చేశాం. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ ని తయారు చేశాను, మెప్మా ఉమెన్ ని తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్లు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే. నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్లీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలను అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈ రోజు మనకు డబ్బుల కొరత లేదు. అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది. ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు. నేను అందుకనే ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టన్నీ మీరు ఇంటే ఒక ఆలోచన వస్తుంది, మీరెక్కడ ఫిట్ ఇన్ అవుతారో అని. మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు ఆఫీసుకు పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను. అందుకే ర్యాపిడోని తీసుకొచ్చారు ఇక్కడికి. ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు. వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్ కు చేరవేయడం, మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి. దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళు 4-5 కార్యక్రమం పార్టీ ఆఫీసులో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా మహిళలకు మనకు మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల్లో ఉన్నారు కాబట్టి అందరూ ఆశలు ఆరాధన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాగరాజు గారికి సంకల్పంతో ఎమ్మెల్యే వంశీ గారి నుంచి ఈ రంగాల్లో సేవలు అందించడానికి అలాగే నిరంతరం కూడా ఏదో ఒక సేవ చేయాలని భావించి నాగరాజు గారు అనేక కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే అప్పుడు కూడా చాలా మందికి డబ్బులు ఉండొచ్చు కానీ జాగ్రత్త ఉండాలి. నాగరాజు గారు అలాగే ఆ వంశీ గారు కూడా మరింతగా ప్రోత్సహించాలని ఇంటి మీద ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే మన నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ ఒక స్టేడియం కావాలి. కనీసం ఒక నియోజకవర్గానికి 50,000 మంది కూర్చొని చూసే స్టేడియం కావాలి. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే,
బాధ్యత గల వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో ఈ సమాజం బాగుంటుంది. గత ప్రభుత్వంలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా మీరు చూశారు. మనకు ఎక్కడ అభివృద్ధి లేకుండా మనం ఏంటంటే ఎంతసేపు కూడాను ఎప్పుడు ఏం జరుగుతుందని భయభ్రాంతులతో బతికాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే సుఖ సంతోషంతో హ్యాపీగా మనం ఏంటంటే మన ఇంట్లో మనం ఉండగలుగుతున్నాం. గతంలో ఏంటి చేశారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి, మీ అందరికీ తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఆ భూమి మన ఇల్లు మన తాలూకా ఆస్తో మన దగ్గర మన పేరే మంది ఉంటుంది, కానీ డాక్యుమెంట్స్ కానీ దాని పత్రాలు మన దగ్గర ఉండవు. కానీ అవి ఏంటంటే ఆయన దగ్గర పెట్టుకొని ఆయనకి నచ్చినప్పుడు మనం ఏదో భిక్షకాల్లోకి వెళ్ళి అడిగితే ఆయన దయాధర్మంతో ఇస్తే ఇవ్వచ్చు, లేకపోవచ్చు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసి ఇవాళ ఏంటంటే మరి అందరూ కూడా ఎంతో బాధలు పడుతున్న సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ భుజాల మీద వేసుకొని ఆయనేమో ఒక స్థాయికి తీసుకొచ్చి ఇవాళ ఒక పక్క సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి చేస్తూ మరి నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనేమో అవాకులు చవాకులు పేర్లేరు. మరి అది చాలా తప్పు. ఎందుకంటే ఆయనకి ఇంకా జ్ఞానం పెరగలేదు. ఆయన వయసుకి ఏంటంటే చిన్న వయసులో ఆయనకి ఏంటంటే ముఖ్యమంత్రిగా మీరందరూ అవకాశం ఇచ్చి 151 సీట్లు ఇస్తే ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని తప్పుడు మాట్లాడుతుంటే మరి ఈయన ఏంటంటే కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఆయన ఎండ కళ్ళు ఎరగకుండా ఇంట్లో కూర్చుంటే గడిచిపోయేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ జనం కోసం జనసేన పార్టీ పెట్టి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, ఎస్సీల కోసం, ముఖ్యంగా యువత కోసం ఆయన పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ, జనం కోసం పెట్టినటువంటి పార్టీ. అటువంటి పార్టీ ఇవాళ ఏంటంటే ఆయన సొంత డబ్బు తీసి కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. ఎవరైనా ఏదైనా వస్తే జోబులు పెట్టుకుందామని చూస్తారు. ఆయన తీసి ఖర్చు పెట్టి చేస్తుంటే ఆయన విమర్శిస్తున్నాడు. అది చాలా తప్పు. ఇవాళ ఏంటంటే ఇంతవరకు ఆయన 11 సీట్లు వచ్చాయి. రేపు రానున్న ఎలక్షన్లో ఆయన కార్పొరేటర్ కూడా వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సోదరులు గంటల విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 12న చేపట్టనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైవి సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇంకో ప్రధాన అంశం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేసిన పరిస్థితి. మూడవ ప్రధాన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం పేదవాడికి అందుబాటులోకి తీసుకుపోవాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో సుమారుగా 5 కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 3 అంశాల్లో ప్రధాన అంశం ఫీజు రియంబర్స్మెంట్. గత 3 క్వార్టర్స్ నుంచి 3 త్రైమాసిక మాసాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినందువల్ల విద్యార్థులు అసలు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరముగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళని సర్టిఫికేట్లు ఇవ్వకుండా కాలేజీ నుంచి బయటికి పంపే పరిస్థితి వస్తే వాళ్ళు పోయి ఈరోజు వ్యవసాయం చేసుకొని కూలి పనులకు పోయే పరిస్థితి వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీన్ని తక్షణమే
రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మన పోరు తర్వాత అయినా దిగొచ్చి వాళ్ళకి ఫ్రీ ఇంబర్స్మెంట్ ఇచ్చే విధంగా మన పోరు యువత పోరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పథకం ఈ పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. పేదవాడికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలని ఎంతో గొప్ప ఆశయంతో ఆయన స్టార్ట్ చేసిన పథకం. 2014 నుంచి 19 వరకు అప్పుడు కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన కార్యక్రమం మనం చూసాం. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే సమాన హక్కులు, అవకాశాలు, అధికారుల కోసం మహిళలంతా గొంతెత్తి ప్రశ్నిస్తున్న రోజుల్లో ఏపీలో భద్రత కోసం మహిళలు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల అన్నారు. హోంమంత్రి వంగల్పూడి అనంతగారైనా ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటకు క్రెడిబిలిటీ ఉండాలి. కానీ ఈ రోజున ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ఆసరా లేదు, మీ పాలనలో రక్షణ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లు కూడా మహిళలకి అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నవరత్నాల్లో కూడా 90% లబ్ధిదారులు మహిళలే ఉన్నారు. 90% ఇచ్చిన నవరత్నాల హామీల్లో లబ్ధిదారులు 90% మహిళలే ఉన్నారు. అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను. డీబీటీ ద్వారా 1.89 లక్షల కోట్లు, అలాగే నాన్ డీబీటీలో మరో 94,347.26 కోట్ల సాయాన్ని అందించారు. మహిళా భద్రత, మహిళా అభ్యుదయం కోసం పోరాడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, మహిళలు ఇంటి బాధ్యతను అంతా మోస్తూ ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది, ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని. ఆ మాటని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారి కంటే 2 అడుగులు ముందే ఉండి ఈ మహిళా సాధికారతలో, మహిళా అభ్యున్నతిలో, మహిళల రక్షణలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత 5 ఏళ్లు కూడా. ఎటువంటి దుస్సంఘటన జరిగినా కూడా నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి పోలీసులు, దిశ వ్యవస్థ, SOS నెంబర్ ద్వారా, ఫోన్ షేకింగ్ ద్వారా లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని సంపూర్ణ వివరాలను సేకరించి వాళ్ళకి, ఆ నిందితులకి శిక్ష పడేలా చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేలా చేసినటువంటి ఘనత గొప్ప దిశ యాప్ది. ఆ దిశ యాప్ని ఈ రోజున మీరు నిర్వీర్యం చేసేసారు. అంటే దీన్ని మేము దిశ యాప్కు జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చినటువంటి ఈ యాప్కు దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాలని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి, ఇప్పటి హోంమంత్రి ఆ కాగితాలని తగలబెట్టేశారు. ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేశామని, కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ళ ఒంటి మీద కనబడుతున్నాయి. మీకు కనిపించట్లేదా? ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు, ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు. అవేమీ మీకు కనిపించవు కదా అస్సలు. అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని, అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా పోలీసుల్ని రిక్రూట్ చేయడం కానీ ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం. కానీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా భద్రతకి సంబంధించిన ప్రతి దాన్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం కళ్ళారా చూసాం.
అంటే మహిళ అంటే గౌరవం లేదు, మహిళ అంటే అభిమానం లేదు, మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే హోంమంత్రి అనితకి లేకపోవటం చాలా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, సున్నా వడ్డీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ, చంద్రన్న దగ, చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ, అలాగే జగనన్న మోసం, చంద్రన్న మోసం, చంద్రన్న తల్లికి పంగనామం, అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు, ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా. నవమాసాల్లో నవ మోసాల్ని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని ఘంటాపదంగా చెప్తున్నారు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలిపారు. ఈరోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను. మొన్న ఏదో మీటింగ్లో ఆయన చెప్పాడు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ పని చేయొద్దని. అయ్యా చంద్రబాబు, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదయ్యా, టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరైతే మీకు ఓట్లేశారో మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరేం మంచి చేసింది లేదు, వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈరోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది పచ్చ ఛానళ్లలో. కూటమి ప్రభుత్వం అంట మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసిందంట. అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతున్నా. అసలు మహిళా సాధికారత కోసం మీరు ఏం చేశారో చెప్పండి. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్య రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. అసలు వివేక హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే కదా అని అన్నారు. మా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత భయపడుతున్నారు అని, వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎంత భయపడుతున్నారు అని. వ్యక్తిగతంగా వారి కుటుంబ స్థాయిని దిగజార్చడం కోసం అనేక మార్లు మీరు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు మీకు చిత్కారాలు ఇచ్చారు. మీరు కేవలం కేబినెట్ సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగానూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కించపరచడానికో వారి స్థాయిని తగ్గించడానికో వ్యక్తిత్వ హననం చేయడానికో ఉపయోగిస్తున్నారు తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగించట్లేదు అనేది గత 14 కేబినెట్ సమావేశాల్లో మీరు చెప్పిందే, మీరు చేస్తున్నదే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అడుగుతున్నాం. అసలు కక్షా రాజకీయాలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే కక్షా రాజకీయాలు, తెలుగుదేశం అంటేనే కక్షా రాజకీయాలు, హత్యా రాజకీయాలు అంటేనే తెలుగుదేశం. అంటే మనకు అధికారం వచ్చిన తదుపరి మన సమీప రాజకీయ ప్రత్యర్థులను వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయటం, ధన మాన ప్రాణాలు దోచుకోవటం, లేదా పూర్తిగా వారిని హత్యలు చేయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. మీవి కక్షా రాజకీయాలని చెప్పి అభివర్ణిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్పగలుగుతున్నామనంటే సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్న ఒక అంశం
ఇప్పటికే సిబిఐ చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఒక హత్యానేరం వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో పెట్టి దాన్ని డీజీపీ గారిని సమావేశానికి పిలిచి మీరు మాట్లాడినట్టుగా వార్త రావటాన్ని అపహాస్య పాలైంది మీ కేబినెట్ సమావేశం అని చెప్పి ఆ కేబినెట్ స్థాయిని దిగజార్చారు మీరని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెబుతూ, హత్యా రాజకీయాల గురించి సమీక్షిద్దామని మీరు అనుకుంటే మరి 2019-24 మధ్యలో లేదా 2014-19 మధ్యలో మీ హయాంలో మీ పరిపాలనలో జరిగిన హత్యలకు సమీక్షించ ఎందుకు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఆ హత్య రాజకీయాల గురించే సమీక్షించాల్సి వస్తే పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన సమీక్షని మీరు జరపాలని అనుకున్నప్పుడు వారి హత్య జరిగిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? మీ పరిపాలనలో వైఎస్ఆర్ గారి సోదరుడు హత్య గావించబడితే ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వేయమని డిమాండ్ చేసిన సందర్భం మీరు మర్చిపోయారా? మీరు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పి అడుగుతున్నాం. మీరెందుకు దాన్ని ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారని చెప్పి అడుగుతున్నాం. ఓకే, ఆ రోజు హత్య జరిగినప్పుడు మీరు ముద్దు నిద్రపోయారు. ఆ 3-4 నెలల కాలంలో కాలయాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా మేల్కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలమైంది. ఈ 9 నెలల కాలంలో కూడా మీరు ముద్దు నిద్రపోయారు. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న సాక్షులు చనిపోతే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ ఎలా బాధ్యులు అవుతారని చెప్పి అడుగుతున్నాం. ఇదేమి సోద్యమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ఈ హత్యలను జగన్మోహన్ రెడ్డి గారిని